Hello guys, welcome to Talkies Today channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా బ్రాట్. కన్నడలో డార్లింగ్ కృష్ణ హీరోగా లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా స్టోరీ కృష్ణ అలియాస్ క్రిస్టి అనే ఒక యువకుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి మహాదేవయ్య ఒక అత్యంత నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్. తండ్రి నీతిని నిజాయితీని నమ్ముకుంటే కొడుకు మాత్రం ఈజీ మనీని నమ్ముతాడు. విలాసవంతమైన జీవితం కోసం షార్ట్ కట్స్ వెతికే క్రిస్టి క్రికెట్ బెట్టింగ్ మాయలో పడిపోతాడు. ఒక పెద్ద బెట్టింగ్ విషయంలో బుక్కీ మోసం చేయడంతో క్రిస్టి భారీగా నష్టపోతాడు. ఈ క్రమంలో ఒక స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు డాలర్ మనీ అనే క్రూరమైన బెట్టింగ్ మాఫియా కింగ్ పిన్ నుండి ప్రాణాపాయం రావడం స్టోరీలో మలుపులు తిప్పుతాయి. ఈ చిక్కుల నుండి క్రిస్టి తన తెలివితేటలతో ఎలా బయటపడ్డాడు, తన తండ్రి ఆశయాలను గౌరవించాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి హీరో డార్లింగ్ కృష్ణ గారి యాక్టింగ్ అని చెప్పొచ్చు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ఆయన ఈ సినిమాలో ఒక ఇంటెన్స్ పాత్రలో కృష్ణ అదరకొట్టారు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగున్నాయి. ఇక ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా బాధ్యత గల తండ్రిగా అచ్యుత్ కుమార్ తన నటన ఈ సినిమాకే ఒక ఎమోషనల్ వెయిట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక విలన్ డాలర్ మనీగా డ్రాగన్ మంజు నటన సినిమాకే హైలైట్. తన వింత వింత ఇంగ్లీషు మేనరిజమ్స్తో అటు భయపడుతూనే ఇటు కొంతవరకు నవ్వించారు. ఇక నీతి వర్సెస్ అవినీతి మధ్య జరిగే ఈ జనరేషన్ గ్యాప్ డ్రామా ఏదైతే ఉందో అది ఆకట్టుకుంటుంది. అర్జున్ జన్య ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా మంచి హైలైట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హాఫ్ ఈ సినిమా చాలా వరకు వేగంగా వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సన్నివేశాలు బాగా లెంతీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ డ్రామా కొంతమందికి కొంచెం ఎక్కువగా అతి చేశారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎండింగ్లో వచ్చే లాజిక్స్ని పక్కన పెట్టి సినిమా చూడాలి. ఇక క్రికెట్ బెట్టింగ్ అలాగే క్రైమ్ నేపథ్యంలో వచ్చిన పాత సినిమాల్లానే ఈ సినిమా కూడా ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా స్టైలిష్గా ఉన్నాయి. బెట్టింగ్ ప్రపంచాన్ని చాలా డార్క్ అండ్ ఇంటెన్స్ మోడ్లో చూపించారు. ఇక ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ వరకు క్రిస్పీగా ఉంది, కానీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ శశాంక్ విషయానికి వస్తే ఈసారి అతను ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ని ఒక మెసేజ్తో మిక్స్ చేసి చెప్పడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా యూత్కి ఒక మంచి హెచ్చరిక లాంటి సినిమా ఇది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బ్రాట్ మూవీ అనేది ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ టచ్ అని చెప్పొచ్చు. మీరు కనుక క్రికెట్ బెట్టింగ్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి కానీ ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ గురించి కానీ సినిమాలు చూడాలనుకుంటే ఈ మూవీ ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా డార్లింగ్ కృష్ణ ఫ్యాన్స్కి థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.